అంకుల్, ఇప్పుడు మనం ఎటువంటి ప్రమాదం లేని ప్లేస్కి వచ్చేసాం కదా, ఆ స్నోదేవత కథ చెప్పండి, మాకు ఎలా అయినా వినాలని ఉంది. ఓకే, మీ ఇద్దరికి దాని స్టోరీ మొత్తం చెప్తాను. కానీ ఆ డెవిల్ని మీరు స్నో దేవత అని పిలకండి. అది ఒక స్నో మాన్స్టర్. అసలు దాని ఒరిజినల్ పేరు సంధి. సంధియా? సంధి అంటే ఏంటి అంకుల్? అసలు ఈ పేరుని ఎప్పుడు నిన్న వినలేదు. ఇలాంటి పేరుని ఎప్పుడు కూడా ఎవరు చెప్పుకోలేదు కూడా. అసలు ఈ సంధి అంటే ఏంటి అంకుల్? ఇది అసలు ఎలా పుట్టింది? ఒకసారి మాకు క్లియర్గా చెప్పరా? ఓకే, చెప్తాను వినండి. కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ వర్ణమాల అనే గ్రామం ఉండేది. అది చాలా పవిత్రమైన గ్రామం. అక్కడ ఉండే ప్రజలందరూ చాలా నీటిగా నిష్ఠగా దేవతలకు పూజలు చేసేవారు. వాళ్ళందరూ ఎప్పుడూ నలుగురు దేవతలను పూజిస్తూ ఉండేవారు. ఆ నలుగురు దేవతలు వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీరుస్తూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ గ్రామం బాగు కోసమే పనిచేసేవారు. ఆ దేవతల పేర్లు చాలా డిఫరెంట్గా ఉండేవి.